యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ మనమంతరావు వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పల్లె నిద్ర పేరుతో అధికారులందరినీ కూడా గ్రామంలో పల్లెలోనే నిద్ర చేయించి గ్రామ సభలు నిర్వహించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామం ఉన్నటువంటి ప్రతి సమస్య పైన కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణంగా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. తాజాగా రాజపేట మండలం సంబంధించి దూది వెంకటాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు, గ్రామ సభ నిర్వహించారు, రచ్చబండ నిర్వహించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి గ్రామంతా కలియ తిరిగి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిపైన కూడా సమర్శంగా పూరించారు. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించేలాగా అక్కడికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ కార్యదర్శి వరకు అధికారులందరూ కూడా గ్రామంలోనే రావడం, గ్రామంలోనే ప్రజలతో మమ్మకం కావడం, గ్రామంలోనే అక్కడే పడుకోవడం, సమస్యలు అడిగి తెలుసుకోవడం, రచ్చబండలో పాల్గొనడంతో గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. అధికార గణమంతా కూడా తమ గ్రామంలోకి రావడం, తమ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు కూడా దూది వెంకటాపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షేమగౌడ్ బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసినటువంటి ధర్నా పట్ల ఆయన తీవ్రంగా తప్పుపడడం జరిగింది. కేవలం మభ్యపెట్టేలాగా జిమ్మిక్కులు చేసేలాగా మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్లు దండుకొని బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట తెప్పారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ధర్నాల పేరుతో మభ్యపెడుతూ బీసీలని మరొకసారి వంచేలాగా నయవంచం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నట్టు కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టి అదేవిధంగా షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీలని అడుగడుగునా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అన్ని ఎన్నికలు కూడా బుద్ధి చెప్తాం, బీసీల ఐక్యత అంటూ చూపిస్తామంటూ కూడా బూడిద విక్షేమగౌడ్ ఈ సందర్భంగా తేల్చెప్పారు.